పండగకి మాకు నోములు ఉంటాయి. సంక్రాంతి రోజు ఏం నవ్వుకుంటామంటే మెయిన్ పసుపు కుంకుమ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నోముకోవాలి. తర్వాత ఇది 5 గురుగులలో హరిబూటు, రేగి పండ్లు, ఇంకా జీడి పండ్లు, కొంచెం నువ్వులు, బియ్యం దీని లోపల వేసి ఇలా 5 పెట్టేసి పసుపు రాస్తాం దీనికి. ఇదొక నోము. మళ్ళీ నువ్వులు ఉండలు 13 నువ్వులు ఉండలు, ఏవైనా ఐటమ్స్ తీసుకోవచ్చు మనం. 13 నేను గ్లాసులు తీసుకున్నాను. స్రవంతి వాళ్ళ అమ్మ పంపించి ఇట్లా 13 గ్లాసులు. మా అమ్మ ఇచ్చినవేమో ఇవి 13. అమ్మ వాళ్ళు పంపిస్తారు, మంది ఉంటుంది. తర్వాత ఇది ఒకటి నోముకున్నాను నేను. ఇది కూడా 13 ప్లేట్లు. సో పసుపు కుంకుమలు కూడా మనది, మన అమ్మ వాళ్ళది కూడా ఉంటుంది అన్నమాట. తమలపాకులు 2 తమలపాకులు పెట్టి గౌరమ్మలు పెట్టి నోముకోవాలి. గౌరమ్మ ఇట్లా చేయాలన్నమాట. ఈ గౌరమ్మ పిల్ల గౌరమ్మ అంటారు అనమాట. 2 పెట్టాలి ఎప్పుడు కూడా, ఇప్పుడు పెట్టకూడదు. తల్లి ఇది పిల్ల గౌరమ్మ, పిల్ల గౌరమ్మ. ఇట్లా వస్త్రం వేసి గౌరమ్మని పెట్టి వేయాలి. అట్లా ప్రతి గౌరమ్మ దగ్గర అట్లా తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ ముద్దు పెట్టి వస్త్రం వేయాలి. గౌరమ్మ దగ్గర ఒక పైసా పెట్టాలి. పోక అంటే గణేశుడు అనమాట. ఏ పూజ చేసినా మనం గణేశుడికి ఫస్ట్ పూజ చేస్తాం కాబట్టి గణేశుడిని పోక పెట్టాలి. అట్లా అన్నిటిపైన ప్రతి గౌరమ్మ దగ్గర నెయ్యి ఇట్లా జస్ట్ కొంచెం ఒక చుక్క నెయ్యి, బెల్లం పెట్టాలి. ఆరైంది. గౌరమ్మకి, గణేశుడికి, గౌరమ్మకి పూజ చేయాలి. ఇట్లా ఉత్కమ్మ జల్లాలి. ఫస్ట్ ఉత్కమ్మ జల్లి కుంకుమ, నవ్వుకోవాలి. నవ్వుకోవడం అంటే ఇట్లా తీసుకోవాలి. కొమ్ము కానీ ఇట్లా కొమ్ము ఇట్లా పువ్వు అక్షంతలు వేసుకోవాలి. వేసుకొని బొట్లు పెట్టుకోవాలి. 13 బొట్లు పెట్టాలి కొమ్ముకి. పెట్టేసి నవ్వుకోవాలి. అదే టైంకి బయట మగవాళ్ళేమో పాలు పొందియాలి.
ఇట్లా బొట్లు 16 బొట్లు పెట్టేసి ఇట్లా నమ్ముకోవాలి. మనము ఏమేమి ఐటమ్స్ నమ్ముకుంటున్నామో వాటన్నిటిపైన ఒక్కొక్క దాని మీద 13 సార్లు. ఇప్పుడు పసుపు కుంకుమ నమ్ముకోవాలి కదా, పసుపు కుంకుమ పైన 13 సార్లు అనుకోవాలి. ఇట్లా అట్లాగే పసుపు కుంకుమ తర్వాత గొడుగుల పైన పువ్వులు ఉండాలి పైన. నోముకునేటప్పుడు మనం దానికి ముందే ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఒక దాని మీద జాజు పూసి దాని మీద 4 పువ్వులు వేసి 5 చుట్లు దారం చుట్టాలి. 5 గొప్పెమ్మలు పెట్టి 5 చుట్లు దారం వేసి ఇక్కడ పప్పులు, కూరగాయలు, బియ్యం వేసి ఉప్పు, ఇక్కడ ఈ మూల కూడా వేయాలి. అంటే ఐరన్ అన్ని భూమిలో వచ్చేటి పెట్టేసి మధ్యలో ఈ గురిగి ఒక సున్నం పెట్టేసి ఇక్కడ అరేంజ్ చేసి పాలు పోయాలి. దీంతో పాటు అక్కడ ఒక బొమ్మ, అద్దము, అంటే ఇవి చూస్తున్నట్టుగా ఉంటుంది. సో అక్కడ నోముకునేటప్పుడు ఇక్కడ కూడా ఇది స్టార్ట్ చేయాలి పాలు పొందినప్పుడు. ఇక్కడ పెట్టినా నోములు అయిపోయిన తర్వాత నోముకున్నాక మనము ఒకటి ఫస్ట్ మనం ఇంటి నోము తీసుకోవాలి. ఇంటి నోము తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకరికి పెట్టేసి వచ్చి తర్వాత భోజనం చేయాలి. అప్పటి వరకు భోజనం చేయాలి. నోముకున్నాం కదా దానికించి ఇట్లా తీసుకు అన్ని పసుపు కుంకుమ, ఇది ఇంటి నోమన్నమ, ఇంటికి మన కోసం తీసి పెట్టుకోవాలి. ఒకటి పసుపు కుంకుమ, 2 నువ్వులు ఉండలు, ఇంకా మనం అన్నీ తీసుకోవాలి. ప్లేటు, జాలి, గ్లాస్
నూనె ఇట్లనే ఒక పసుపు కుంకుమ మనం ఇట్లా ఇంటికి తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్తాం ఇట్లా పేపర్ పొట్లను పెట్టుకొని తీసుకెళ్తాం. అట్లా మనం నవ్వుకున్నవన్నీ ఇచ్చేయాలి. మనం ఒకటి ఉంచుకొని మిగతావి తీయాలి. నవ్వు ఇచ్చేసి వస్తాయి. దీనిలో పసుపు ఇంతకుముందు పంపాను, మళ్ళీ పంపిస్తాను. బాగుందా? తెచ్చుకోమని చెప్తే ఆమె దీనిలో నుంచి నేను ఇవ్వాలి కదా. అమ్మా వస్తున్నదమ్మా వస్తున్నాను. సంక్రాంతి నోము పెట్టేసి వచ్చాయి కదా, నోము పెట్టేసి వచ్చాక ఎవరికైనా ఒక్కరికైనా పెట్టిన తర్వాతనే తింటాం. సో ఈరోజు ఇంకా కలగూర స్పెషల్ అనమాట. కలగూర అంటే అన్నీ కలిపిన కూరగాయలు అనమాట. విలువ వంకాయ, మెయిన్ చిక్కుడుకాయ, మెంతం కూర, గాజరగడ్డ, ఇంకా హరిబూటు అట్లా అన్నీ పెట్టుకొని తింటాను. స్వీట్ కూడా పెట్టినా